ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సాంప్రదాయాల గురించి చెప్పుకునే ముందుగా అర్చనలో మహాగణపతిని స్మరించుకుందాం. విఘ్నరాజాయ నమో నమో, నిర్విఘ్నతేజాయ నమో నమో. విఘ్నరాజాయ నమో నమో, నిర్విఘ్నతేజాయ నమో నమో. విఘ్నరాజాయ నమో నమో. వక్రతుండాయ నమో నమో, వక్రతుండాయ నమో నమో. అవక్రకరుణాయ నమో నమో. విఘ్నరాజాయ నమో నమో, నిర్విఘ్నతేజాయ నమో నమో. విఘ్నరాజాయ నమో నమో. కృతజ్ఞత లేని వారికి ఎలాంటి దోషం వస్తుంది? మామూలుగా సమాజంలో మనం చాలా రకాల మందిని చూస్తూ ఉంటాం. అయితే కృతజ్ఞత ఉండనటువంటి వాడిని మనకి శాస్త్రం ఏం చెప్తుంది? కృతజ్ఞుడు అంటుంది. అంటే కృతజ్ఞత లేనటువంటి వాళ్ళు, థ్యాంక్లెస్ పీపుల్. అసలు కృతజ్ఞత ఎవరెవరికి చూపించాలి, ఏ సందర్భాల్లో చూపించాలి, ఎలా చూపించాలి, కృతజ్ఞత లేని వాళ్ళకి ఎలాంటి దోషం వస్తుంది, ఎలాంటి జన్మ వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక మన దేశంలోనే కాదు, ఏ దేశంలో అయినా సరే థ్యాంక్స్ చెప్పేటువంటి పద్ధతి మనకి తెలుసు. అయితే చాలాసార్లు జనసామాన్యంలో జరిగేటువంటి విషయం ఏమిటంటే, థ్యాంక్స్ అనడంతోనే అక్కడ మన బాధ్యత తీరిపోయింది అనుకుంటూ ఉంటారు. కనీసం మనస్ఫూర్తిగా కూడా ఆ థ్యాంక్స్ అనేది చెప్పరు. థ్యాంక్స్ అని చెప్పడంతోనే మనకి అయిపోతుందా? మన కృతజ్ఞత ఏ విధంగా ఉండాలి, ఎవరి పట్ల ఉండాలి? ఏదో ఒక చిన్ని సహాయం, కాసేపు రాసుకోవడానికి పెన్ను ఇవ్వటము, పెన్ను మర్చిపోయాను కాసేపు సంతకం పెడతా ఇవ్వమంటే ఇస్తే థ్యాంక్స్ చెప్తే సరిపోయిందే. కానీ అలా కాదు. ఒక్కొక్కసారి మనకి ప్రాణాపాయ స్థితిలో మనవారంటూ మనకి దగ్గరగా ఎవరు ఉండరు. అందరూ ఉన్నా సరే, 10 మంది పిల్లలు ఉన్నా సరే, ఒక్కొక్కసారి దరికి చేరి ఎవరూ రారు. ఆ సమయంలో, మన ఆపద సమయంలో మన దగ్గర మన వాళ్ళే ఉంటారు అనేటువంటి నమ్మకం ఎవరికీ లేదు. అలాంటి సందర్భంలో భగవంతుడే మనకి దగ్గరగా ఏదో ఒక రూపంలో వస్తాడు. అది బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, సేవకులు కావచ్చు, మరెవరైనా కావచ్చు. వచ్చి ప్రాణరక్షణ చేస్తూ ఉంటారు, మనని ఆదుకుంటూ ఉంటారు. ఎన్నో సందర్భాల్లో ఎంతోమందికి జీవితంలో ఎవరో ఒకరి దగ్గర సహాయం తీసుకోకుండా జీవితం అసలు గడవదు. ఎన్నో కోణాల్లో ఎన్నో రకాల సహాయాలు ఎంతోమందితో పొందుతూ ఉంటాం. ముఖ్యంగా మనం ఎవరికి కృతజ్ఞులమై ఉండాలి? మొట్టమొదటిగా మనని కన్న తల్లిదండ్రులకి మనం కృతజ్ఞులమై ఉండాలి. ఎందుకు? వాళ్ళు మనకి ఏమీ ఆస్తులు ఇవ్వకపోవచ్చుగాక, వాళ్ళకి ఎలాంటి దుర్గుణాలు ఉండవచ్చుగాక, మనని సరిగా పెంచి ఉండకపోవచ్చుగాక, కానీ ఈరోజు మనం భూమి మీద ఈ శరీరంతో నిలబడ్డాము, ఆలోచించగలుగుతున్నాము, మాట్లాడగలుగుతున్నాము అంటే వారు లేకుండా మనం లేం కదా. జన్మని ఇచ్చినందుకే కృతజ్ఞతతో వాళ్ళకి సేవ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. మన గురువులు మనకి ఏ విధమైన చదువైనా సరే, లౌకికమైంది కానీ పారలౌకికమైంది కానీ, మనకి విద్యను నేర్పించినటువంటి గురువులు, మనకి మోక్షం రావడం కోసం అని చెప్పేసి మంత్రోపదేశాలు చేసినటువంటి గురువులైనా సరే, వాళ్ళ పట్ల కూడా మనకి కృతజ్ఞత ఉండాలి. వాళ్ళు మాత్రమేనా? ఇంకా ఎవరి పట్ల ఉండాలి సమాజంలో? మన స్నేహితులు. ఎన్నోసార్లు, ఎన్నో చోట్ల, ఎన్నో సందర్భాల్లో ఆప్తమిత్రులు అంటారు. ఆప్తులుగా మనని ఆదుకుంటూ ఉంటారు, మన విషయాలు గోప్యంగా ఉంచుతూ ఉంటారు, మనకి కావలసినటువంటి సహకారం చేస్తూ ఉంటారు, సహాయం చేస్తూ ఉంటారు, ప్రాణాన్ని అర్పిస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళ పట్ల కృతజ్ఞతాభావంతో ఉండాలి. భూదేవి మనని పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు, చచ్చిపోయిన తర్వాత కూడా మనని తనలో ఇమిడ్చుకుంటోంది. భూమి పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. అంటే ఏం చెయ్యాలి? భూమికి థ్యాంక్స్ చెప్తే సరిపోతుందా? అలా కాదు, మన ప్రవర్తనలో మనం ఆ కృతజ్ఞత చూపించాలి. అంటే ఏం చెయ్యాలి? భూమి పట్ల మనం అన్యాయం చేయకూడదు, భూమికి నిత్యం నమస్కరించుకోవాలి.
భూమిని మనం ప్రేమించాలి. ఆ విధంగా మన కృతజ్ఞత మనం తెలుపుకోవాలి. ఏదైనా ఒక కష్టం వచ్చి ఎవరి నుంచి అయినా ఒక సహాయాన్ని మనం పొందితే, భగవంతుడా నా శత్రువుకి కూడా ఇలాంటి కష్టం రాకూడదు అంటారు. అంటే ఆ కష్టం విలువ ఏమిటో నాకు తెలుసు, దాన్ని నేను అనుభవించింది నాకు తెలుసు. ఎంతోమంది నాకు సహాయం చేశారు, కానీ నేను కూడా వీళ్ళకి సహాయం చేస్తాను అని అనుకుంటే అది పొరపాటు. అలా అని వాళ్ళకి సహాయం చేయకూడదు అని కాదు ఇక్కడ అర్థం. అలా కోరుకోకూడదు. భగవంతుడా వీళ్ళని చల్లగా చూడు, నా శత్రువుకి కూడా ఇలాంటి కష్టం రాకుండా కాపాడు అని చెప్పేసి అనుకుంటూ ఉండాలి. అంటే అందరికీ మేలు చెయ్యి అనేటువంటి భావనతో ఉండటమే ఇక్కడ కృతజ్ఞత. ఎవరికైనా సరే మనకి వచ్చినటువంటి కష్టమే ఇతరులకి రావాలి అని లేదు, కానీ వాళ్ళకి ఇంకో సందర్భంలో ఇంకో రకంగా వచ్చినప్పుడు ఆ రోజు ఏదో వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చారో, ఏదో వాళ్ళు అక్కడ దాకా దింపేశారో, ఇంకేదో సహాయం చేశారో, చిన్న సహాయం, దీనికోసం నేను అంత సహాయం చేయాలా అంటే దీనికంటే పెద్ద సహాయం వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు అనుకుని తేల్చేసి తప్పుకుంటూ ఉంటారు, మొహం చాటేస్తూ ఉంటారు. అది కృతజ్ఞత అనిపించుకుంటుంది. కృతజ్ఞత అనిపించుకుంటుంది కాబట్టి నీకు వచ్చేటువంటి అవసరం నీకు వచ్చింది, అతనికి వచ్చేటువంటి అవసరం అతనికి వచ్చింది. అది ఎలాంటి అవసరమైనా సరే అప్పుడు ప్రాణత్యాగమైనా సరే అతన్ని చేసి అతనికి కృతజ్ఞత చూపించవలసినటువంటి అవసరం ఉంది. అంటే మనకి కొలమానంగా మనకి ఎలాంటి కష్టం వచ్చిందో వాళ్ళకి మాత్రమే ఆ మేర రావాలని లేదు, వాళ్ళకి ఇంకొక కోణంలో ఇంకో రకమైనటువంటి అవసరం రావచ్చు. అలాంటప్పుడు తప్పనిసరిగా వెళ్ళి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అయితే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఈ రోజుల్లో చాలామందికి ప్రతిదానికి ఒక థ్యాంక్స్ చెప్పి వదిలేయటం ఒక అలవాటుగా మారిపోయింది. ఒకవైపు కాళ్ళకి నమస్కారం చేస్తూ ఉంటారు, థ్యాంక్స్ చెప్తూ ఉంటారు, మరో రకంగా చాటుగా చేసేటువంటి ప్రచారాలన్నీ చేస్తూ ఉంటారు. అది ఎప్పుడూ కృతజ్ఞత అనిపించుకోదు. కృతజ్ఞత అంటే కేవలం సహకారం చేయటము, థ్యాంక్స్ చెప్పడము మాత్రమే కాదు, వాళ్ళ పట్ల మనం సద్భావన కలిగి ఉండాలి, సత్ప్రవర్తన కలిగి ఉండాలి. అయితే అందరికంటే ముఖ్యంగా ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత ఏమిటి అంటే, తప్పనిసరిగా నీ తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండు. మొట్టమొదటికి వాళ్ళ పట్ల ఉండాలి. కాకపోతే కృతజ్ఞులు అని ఎవరు అనిపించుకుంటారు? పెంచినటువంటి తల్లిదండ్రులని దుర్భాషలాడేటువంటి వాళ్ళు, బాధ్యతారహితంగా ప్రవర్తించేటువంటి వాళ్ళు, వృద్ధాప్యంలో వాళ్ళకి అన్నం నీళ్లు కూడా పెట్టకుండా చూసేటువంటి వాళ్ళు, వాళ్ళకున్న ఆస్తులు అమ్ముకుని వాళ్ళని రోడ్డు మీద పెట్టేటువంటి వాళ్ళు, అంతేకాకుండా స్నేహితులకి నమ్మక ద్రోహం చేసేటువంటి వాళ్ళు, ప్రేమికులకి నమ్మక ద్రోహం చేసేటువంటి వాళ్ళు, ఇలా చెప్తూ పోతే కోకొల్లలుగా మనకి కనిపిస్తూ ఉంటారు సమాజంలో. ఎవరికైనా సరే ఎవరి వలన మనం సహకారం పొందామో, ఎవరి వలన సహాయం పొందామో, ఎవరి వలన ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామో వాళ్ళ పట్ల మనం కృతజ్ఞత చూపిస్తే భగవంతుడు క్షమించడు. అంతేకాకుండా హీన నీచ జన్మలు వస్తాయని చెప్పేసి మనకి కర్మ విపాకం చెప్తోంది. మనం చాలా విషయాల్ని తేలిగ్గా తీసేసి చాలా అపహాస్యం చేస్తూ నవ్వుతూ ఉంటాం, హేళన చేస్తూ ఉంటాం, చులకన చేసి మాట్లాడుతూ ఉంటాం. కానీ ఎప్పుడు కూడా కృతజ్ఞుడిని భగవంతుడు కూడా క్షమించడు. వాళ్ళకి మళ్ళీ మానవ జన్మ ఉండదుట. అది గుర్తుపెట్టుకొని మనం ఎవరి పట్ల దేని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలో తప్పనిసరిగా ఆ కృతజ్ఞతని మనము మన చేతల్లో చూపించాలి, కేవలం మాటల్లో మాత్రమే కాదు అనేటువంటి విషయాన్ని అందరూ నేడు గుర్తించాలి. ఏ ధనంతో దానం చెయ్యాలి? మనకి మన శాస్త్రం ఏం చెప్తోంది? దానము చేయని రోజు దుర్దినంగా చెప్తోంది. తప్పనిసరిగా దానం చెయ్యాలిట. అయితే దానం ఎలా చెయ్యాలి, ఎవరికి చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి, ఆ తర్వాత ఏ ధనంతో చెయ్యాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. దానం చేస్తే పుణ్యం వస్తుందండి. పుణ్యం వస్తుందంటే పాపం పోతుంది. దానం చేస్తే సంపదలు వస్తాయండి. ఈ దానం చేస్తే ఈ విధమైన ఫలితం, ఆ దానం చేస్తే మరో విధమైనటువంటి ఫలితం. అవి తెలుసుకొని మరి అలాంటి దానాలు చేస్తూ ఉంటారు. నిజమే, సౌఖ్యం అందరికీ కావాలి, సంపదలు అందరికీ కావాలి, సంతానం అందరికీ కావాలి. అలా కావాలని మనం దానం ఎలా అంటే అలా చేస్తే మనకు ఉండేటువంటి దోషాలు పోతాయా? మనకి ఫలితాలు వస్తాయా? మనకి శాస్త్రం ఏం చెప్తోంది? అసలు దానం చేసే పుట్ట ఎప్పుడు ఆలోచన వస్తే అప్పుడు చెయ్యాలట. ఆ దానం, ఈ చేతితో చేసేటువంటి దానం ఈ చేతికి కూడా తెలియనంత రహస్యంగా అంత వెంటనే చేసేయాలట. అయితే ఆ పాత్ర దానం చేయకూడదు. దానికి ఎవరు అర్హులో వాళ్ళకి మాత్రమే దానం చేయాలి. కానీ
ఆ దానం ఏ ధనంతో చెయ్యాలి? ఏ ధనం ఉంటుందండి? మన దగ్గర ఉన్నదే మన ధనం కదా అని అనొచ్చు. కానీ అలా కాదు. ధనం మనం ఏ విధంగా సంపాదించాం, మనకి ఆ ధనం ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ధనం మనది అనిపించుకుంటుంది. ఎవరైనా ఒక వ్యక్తికి తన కష్టార్జితంతో చేసినటువంటి దానం 100% ఫలితాన్ని ఇస్తుందిట, సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. రెండవ తెగలో అంటే రెండవ తరగతిలో వచ్చేటువంటి ధనం మనది అనిపించుకోవడానికి మన తల్లిదండ్రుల నుంచి మనకి మన వంశ పారంపర్యంగా వచ్చేటువంటి ఆస్తిపాస్తులు. అలాని అమ్మ సంపాదన, నాన్న సంపాదన అడుక్కుని, వాళ్ళు బ్రతికుండగానే వాళ్ళ ఆస్తులు అమ్మేసుకుని, లేదా వాళ్ళు బ్రతికుండగానే వాళ్ళ దగ్గర ఉన్నదంతా కూడా రాయించుకుని, అలాంటిది నేను దానం చేశాను, ధర్మం చేశాను అంటే అది దానం కింద ధర్మం కింద రాదు. అంటే మన తాతలు కానీ, మన తండ్రి కానీ, మన తల్లి కానీ మనకి ఎవరి దగ్గర నుంచైనా ఆస్తి ధర్మంగా సంక్రమించింది, మనం వారసులము అని వాళ్ళ ఆస్తిని మనం అనుభవిస్తూ ఏదైనా దానం ధర్మం చేశామనుకోండి, దానిలో పుణ్యం వస్తుంది. ఎందుకంటే మనకు వచ్చినటువంటి ఆస్తిని మనం సద్వినియోగం చేయటానికి, ధర్మ కార్యాలకి వినియోగిస్తున్నాం కాబట్టి మనకి పుణ్యమే వస్తుంది. కానీ కష్టార్జితంతో చేసినటువంటి లెక్కన ఆశ్రేష్టంగా అంతగా పుణ్యం రాదుట. ఎందుకంటే దాన్ని సంపాదించి ఒక యోగ్యుడైనటువంటి వాడికి ఇచ్చినటువంటి పెద్దలు ఎవరున్నారో అది వాళ్ళ కష్టార్జితం, అది సద్వినియోగం జరిగింది కాబట్టి ఏ లోకంలో వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుతాయిట. అందుకే పితృదేవతల కోసం అని చెప్పేసి దానం చేయండి అంటూ ఉంటారు. అంటే వాళ్ళు ఏ లోకంలో ఉన్నా కూడా వీళ్ళు చేసినటువంటి దానం వలన వాళ్ళకి విముక్తి కలుగుతుంది. అయితే మరొకటి కూడా ఉంది. నా దగ్గర ఏమీ లేదండి, కటిక పేదవాణ్ణి, భిక్షాటన మాత్రమే చేస్తూ ఉన్నాను. నా దగ్గర ఏమీ లేనప్పుడు నేను ఏ దానం చేస్తాను? ఎవరి దగ్గరైనా అడుక్కునే కదా. ఆ భిక్షాటన చేసి దానిలో వచ్చినటువంటి కొంత భాగాన్ని ఎవరికైనా దానం చేసినా కూడా అది కూడా కష్టార్జితమే. దానివల్ల కూడా శ్రేష్టమైనటువంటి ఫలితం వస్తుందిట. అసలు ధర్మరాజు ఉండేవాడు. పూర్వజన్మలో ధర్మరాజు ఒక కటిక పేదవాడైనటువంటి ఒక బ్రాహ్మణ. అదే దుర్యోధనుడు పూర్వజన్మలో ఒక శ్రీమంతుడుట. ఎలాంటి శ్రీమంతుడు అంటే నిత్యము అతను మధ్యాహ్నం అపరాండం వేళ్లకి ఒక బంగారు పళ్ళెంలో బంగారు గిన్నెలు పెట్టి అన్ని రకాల పంచభక్ష పరమాన్నాలు తయారు చేయించి ఎవరైనా ఒక బ్రాహ్మణ్ణి పిలిచి అతనికి కాళ్ళు కడిగి గంధాక్షతలు పెట్టి బ్రాహ్మణ పూజ చేసి ఈ బంగారు పళ్ళెంతో సహా పంచభక్ష పరమాన్నాల్ని దానం చేసేవట. కానీ అతని నియమం మాత్రం రోజు ఒక్కళ్ళకే చేస్తాను అని చెప్పేసి. ఒకరోజు అలాగే ఈ ధర్మరాజు పూర్వజన్మలో ఒక పేద బ్రాహ్మడు కాబట్టి ఈ పూర్వజన్మలో ఉండేటువంటి ఈ దుర్యోధనుడి దగ్గరికి వచ్చి అలా ఆ బంగారు పళ్ళాన్ని దానంగా తీసుకున్నట్ట. అతను అప్పటికే చాలా ఆకలితో ఉన్నాడు, కటిక పేదరికంలో ఉన్నాడు. కానీ ధర్మరాజు వచ్చి వెళ్ళగానే మరొక వ్యక్తి వచ్చట, కడుపులో చేతులు పెట్టుకుని ఆకలితో నకనకలాడుతున్నాను, నాకు కూడా ఏదైనా దానం చేయండి అన్నట్ట. నా నియమం ఒక్కళ్ళకి పెట్టడం మాత్రమే, ఇంకొకరికి ససేమీరా పెట్టను, రేపు మధ్యాహ్నం వరకు ఆగమన్నట్ట. రేపు మధ్యాహ్నం వరకు నా ప్రాణం నిలవదండి, మీరు దానం చేస్తారని ఎక్కడి నుంచో నడిచి వచ్చాను అన్నట్ట. అయితే నాకేమిటి, మరణిస్తే మరణించు, నాకేం సంబంధం లేదని లోపలికి వెళ్ళిపోయేట. అప్పుడు ఈ ధర్మరాజు ఏం చేశాడు, తను దానం పుచ్చుకున్నది కటిక పేదవాడు కాబట్టి అది తనదైపోయింది. తను దాన్ని తినచ్చు లేదా సద్వినియోగం చేయొచ్చు. నేలపాలు చేస్తే దోషం, కానీ మరొక ఉచితమైనటువంటి వ్యక్తికి దానం చేస్తే అది మహాపుణ్యం. అందుకని తన నుదుట పెట్టినటువంటి గంధాన్ని తీసి ఆ బ్రాహ్మడికి పెట్టి ఆ పళ్ళాన్ని, ఆ బంగారు పళ్ళాన్ని ఆ పేద బ్రాహ్మడికి దానం చేసేట. చేయటం వల్ల ఏమిటి, ఇతను ఆకలితో ఉండి కూడా తన ఆకలిని అలాగే ఆపుకొని తన అన్నాన్ని తను సంపాదించిన దాన్ని మరి వచ్చి తీసుకున్నాడు కదా. అలా తీసుకున్న దాన్ని కూడా మరొక ఉచితమైనటువంటి వ్యక్తికి దాన్ని దానం చేశాడు. కాబట్టి మరుజన్మలో ధర్మరాజుకి రాజ్యప్రాప్తి కలిగింది, దుర్యోధనుడికి సకల భోగాలు అనుభవించిన రాజ్య పదవి రాలేదుట. ఇది ఇక్కడ చెప్పొచ్చేటువంటి విషయం ఏమిటి అంటే, ఎవరైనా దానం చేయాలి అంటే ఎవరికైనా తన సొంతమైనటువంటి దాన్ని మాత్రమే దానం చేసేటువంటి అర్హత, ఆ చేయటం వల్ల మాత్రమే వాళ్ళకి పుణ్యం వస్తుంది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవడానికి కారణం ఏమిటంటే, చాలామంది ఈ రోజుల్లో దానాలు చేస్తూ ఉన్నారు.
చాలా దానాలు చేస్తున్నారు. ఏ గుడి లెక్కలు చూసినా కోట్లని మించుతోంది. లక్షల లక్షలు హుండీల్లో పడేస్తూ ఉన్నారు. చాలా ఖర్చులు పెడుతున్నారు. బంగారు ఆభరణాలు చేయించి భగవంతుడికి ఇస్తూ ఉన్నారు. అయితే ఆ డబ్బు ఎక్కడిది? ఆ పుణ్యం ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చింది ఈ సొమ్ము? అక్రమార్జన వలన వచ్చేటువంటి సొమ్ముతో చేసినటువంటి దానము చేసిన వ్యక్తికి ఎంత మాత్రమూ రాదు. అందుకే మనకి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? అన్యాయార్జిత విత్తం 10 వర్షాణి జీవితం అథవా 12 వర్షాణి సహమూలం వినశ్యతి అని. అంటే ఎవరైనా అన్యాయంగా ఏదైనా ఆర్జిస్తే, ఇంకొకరిది స్వాధీనం చేసుకుంటే వాళ్ళకి 10 సంవత్సరాలు మాత్రమే భోగ్యకాలం ఉంటుందిట. ఆ తర్వాత అంతకుముందు వాళ్ళు న్యాయంగా సంపాదించింది కూడా సహమూలం వినశ్యతి, అంటే ఇదివరకు వాళ్ళు న్యాయంగా సంపాదించింది కూడా దీనితో పాటు వెళ్ళిపోతుందిట. రోడ్డు మీద కూర్చోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుందిట. అందుకని దానం అనగానే మనం ఎన్నో మార్గాలుగా అక్రమంగా ఆర్జించినటువంటి సంపదని నిలబెట్టుకోవడానికి కోసం ఎన్ని దానాలు చేసినా ఆ పుణ్యం మాత్రం మనది కాదు అని తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా ఎవరికి కూడా మనం ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు దానం చేశాము, ఎన్ని కిరీటాలు బంగారు కిరీటాలు దానం చేశాము, దేవుడికి పెట్టాము అనేది ముఖ్యం కాదు. కష్టార్జితంగా కష్టం చేసినటువంటి వ్యక్తి తన కష్టార్జితంలోని 1 రూపాయిని ఉచితమైనటువంటి వ్యక్తి, అంటే దాన్ని అర్హత ఉన్నటువంటి వ్యక్తికి దానం చేస్తే అది మహాపుణ్యం అని భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది అనేటువంటి విషయం మనకి ధర్మశాస్త్రం చెప్తోంది. అర్చనలో కొన్ని భక్తి గీతాలు. गौरी शिव वायुवराय अञ्जनिकेसरि सुताय च गौरी शिव वायुवराय अञ्जनिकेसरि सुताय च अग्निपञ्चका जाताय आञ्जनेयाय मङ्गलम् अग्निपञ्चका जाताय आञ्जनेयाय मङ्गलम् वैशाखे मासि कृष्णायां दशाम्यां मन्दवासरे वैशाखे मासि कृष्णायां दशाम्यां मन्दवासरे पूर्वाभाद्रा प्रभूताय आञ्जनेयाय मङ्गलम् पञ्चाननाय भीमाय कालनेमिहराय च पञ्चाननाय भीमाय कालनेमिहराय च कौण्डिन्यगोत्रजाताय आञ्जनेयाय मङ्गलम् सुवर्चला कळत्राय चतुर्भुजाधराय च सुवर्चला कळत्राय चतुर्भुजाधराय च उष्ट्रारूढाय वीराय आञ्जनेयाय मङ्गलम् दिव्यमङ्गलादेहाय पीताम्बरधराय च दिव्यमङ्गलादेहाय पीताम्बरधराय च तप्तकाञ्चनापूर्णाय आञ्जनेयाय मङ्गलम् करुणारसवर्णाय फलापुपप्रयाय च करुणारसवर्णाय फलापुपप्रयाय च माणिक्यहारकण्ठाय आञ्जनेयाय मङ्गलम्